హాయ్, నేను మీ పవన్. ముందుగా శశి టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ హోలీ. సో జింతా హోలీ వచ్చేసింది, ఏంటి మరి సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? సో బేసిక్ గా నేను చూసినప్పటి నుంచి హోలీ ఏంటిది అంటే వెళ్తారు ఈవెంట్స్ కి, పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉంటాయి, వెళ్తారు, డబ్బులు ఖర్చు చేసుకుంటారు, తాగే వాళ్ళు తాగుతారు, బాగా తింటారు, బాగా డాన్స్ చేస్తారు, కలర్లు పూసుకుంటారు, ఈవినింగ్ అవగానే అలసిపోయి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. హోలీకి కలర్సే కాదు, సో మా బాయ్స్ అయితే చాలా యూజ్ చేస్తారు. ఏంటది? సో కొన్ని అంటే హోలీ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మా సైడ్, ఒక్క రంగులు తప్ప అన్నిటిని వాడతాం మేము హోలీకి. నాకు తెలుసు, గుడ్లు, టమాటోలు అలాంటివి కూడా ఉంటాయి. అవును తెలుసు. గుడ్లు కూడా మామూలు గుడ్లు కాదు, అవి వేరే గుడ్లు, పాడైపోయిన గుడ్లు వాడతాము. అది విపరీతమైన స్మెల్ వస్తుంది. కనీసం ఒక 10 బకెట్లు నీళ్లు కావాలి అది స్మెల్ పోవాలంటే. సో అంటే ఈ విధంగా మస్తు హోలీ అంటే మన దగ్గర కదా, ఇండియా మొత్తం ఓవరాల్ గా ఎక్కువగా సెలబ్రేట్ చేసుకున్నాం. అవును, అండ్ నార్త్ లో అయితే చాలా బాగుంటుంది హోలీకి, చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అవును. సో రీసెంట్ గా పెరుగులు, ఆయిల్, గ్రీజ్ ఆయిల్, సో ఇవి కూడా చేసుకుంటారు. సో జనరల్లీ ఇట్లా ఉండదు, కొంతమంది బాయ్స్ తీటగాళ్ళు ఇవన్నీ చేసుకుంటారు. అసలు హోలీకి కూడా ఒక పురాణాలు ఉన్నవి, ఒక చరిత్ర ఉంది, ఎందుకు చేసుకుంటారని. హోలీకి అంటూ ఒక హిస్టరీ ఉంది. ఒక మంచి రీజన్ వల్ల చెడుపై మంచి గెలిచినందువల్ల చేసుకుంటారని చెప్పేసి నేను విన్నాను. మన ప్రహ్లాద చరిత్రలో కూడా దాని వల్లే హోలీ ఉంది అని చెప్పేసి ఒక వర్షన్ ఉంటే, కృష్ణుడికి రాధా కృష్ణ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి ప్రేమకి చిహ్నంగా ఇంకోటి చేసుకుంటున్నారని చెప్పేసి ఆ వర్షన్ ఒకటి ఉంది. అసలు ఎవరిని కాల్ తీసుకోండి ఒకసారి మాట్లాడదాం. అయితే దీనికి సంబంధించి మనకి ఎప్పుడు సోషల్ మీడియాలో కరెక్ట్ చెప్తారు ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో దీనికి సంబంధించి ఈ రోజు మనం రుద్రస్వామి గారిని తీసుకుందాం, ఎందుకంటే తనైతే ఓపెన్ గా ఉన్నట్టుగా మాట్లాడతారు కాబట్టి తనని తీసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు రుద్రస్వామి గారు కనెక్ట్ అవుతున్నారు కాల్లోకి. సో వారిని అడిగి తెలుసుకుందాం అసలు హోలీ యొక్క ప్రత్యేకత ఏంటో. హలో గురుగారు, నమస్కారం అండి. గురుగారు, హ్యాపీ హోలీ. ప్రేక్షకులందరికీ, మీ ఛానల్ వాళ్ళందరికీ కూడా ఈ రంగుల పండగ, నిజమైన రంగులు వాళ్ళ జీవితాలకు తేవాలని పండగ శుభాకాంక్షలమ్మా. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. గురుగారు, అయితే ఈ హోలీ యొక్క ప్రత్యేకత తెలుసుకుందామని కాల్ చేశాము. ఈ మధ్య కాలంలో హోలీ అంటే మనకి డీజేలు, డాన్స్లు, రంగులు, డ్రింక్ చేయడం, మళ్ళీ అలసిపోయి ఇంటికి వెళ్ళి పడుకోవడమే తప్ప అసలు ఒక హిస్టరీ కూడా ఉంది ఈ హోలీ పండగ అని చెప్పేసి అంటూ ఉన్నారు. అసలు హిస్టరీ ఏంటి గురుగారు? వాస్తవమే, అంటే ఇప్పుడు గత 25-30 సంవత్సరాల నుంచి చూస్తే అమ్మా, హోలీ పండుగ విచ్చలవిడితనము మరియు యువతి యువకులు అందరూ రోడ్డు పైకి వచ్చేసేసి ఆ రంగులు అన్న పేరుతోని మద్యం సేవించేసి బండిల మీద, రోడ్ల పైన వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని కూడా చాలా ఇబ్బంది తెచ్చుకుంటున్నారు. హోలీ అనే పండుగ అసలు విశేషం అనేది మన దగ్గర రంగులే లేవు తల్లి. శరీరానికి రంగులు పూసుకోవడం అనే దానికి అంతరార్థము నేను మీరు అడిగిన ప్రశ్నలో మీకు చెప్తాను. హోలీ అని అంటే అమ్మా, ఈ పేరు ఎలా వచ్చిందంటే, ఈ హిరణ్యకశపుడి యొక్క చెల్లి పేరు హోలికా అమ్మ. హిరణ్యకశపుడు వచ్చేసి ఒక జన్మలో మహావిష్ణువుకి మహా భక్తుడు ఉంటాడు. మరో ఇంకొక జన్మలో ఆయన గారు రాక్షస అవతారం ఎత్తిన తర్వాత భక్త ప్రహ్లాదుడిని కన్నంక హరినామ స్మరణం చేయకూడదని, కొడుకునే చంపుకోవడానికని చాలా ప్రయత్నాలు చేస్తాడు. హిరణ్యకశపుడేమో రాక్షసుడు ఉంటాడు, ఆయన కడుపులో పుట్టిన కొడుకేమో హరినామ స్మరణం అంటే విష్ణు మహానీయుడిని, నరసింహస్వామిని కొలుస్తా ఉంటాడు. ఇది తట్టుకోలేక బిడ్డని చంపడానికని ఎన్నో ప్రయత్నాలు చేసి 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 అలసిపోయిన తర్వాత ఆఖరికి ఈ హోలిక హిరణ్యకశపుడి చెల్లెలకి వరం ఏముంటదంటే అమ్మా, ఎవరినన్నా ఆవిడ పట్టుకుంటే వాళ్ళు కాలిపోతారు అనమాట. ఆ వరం ఉంటది, బ్రహ్మ ద్వారా వరం వస్తుంది ఆ అమ్మకి. ఈ హోలికకి ఆ వరం రావడం చేత అన్న ఏం చేస్తాడు, నా చెల్లె ద్వారా ప్రహ్లాదుడిని కాల్చిపిస్తా, అప్పుడు నా పగ తీరుతుంది, చేయడు అని ఒక ఆలోచన చేసి హోలికకు పిలిచి ఈ ఒడిలో కూర్చోబెట్టుకొని భక్త ప్రహ్లాదుని కాల్ చేయాలి, కాల్ చేస్తే హరినామ స్మరణం చేయడు, ఆ తర్వాత నేను ఈ లోకాన్ని అంతా ఏలుతాను అని చెప్పినప్పుడు అన్న మాటని కాదనకుండా హోలిక ఏం చేస్తుందంటే భక్త ప్రహ్లాదులో కూర్చోబెట్టుకుంటుందమ్మా. కూర్చోబెట్టుకొని ఆవిడకున్న వరం ఏంటంటే ఎవరిని పట్టుకున్నా కాలడం కాబట్టి భక్త ప్రహ్లాదుని పట్టుకొని ఆవిడ శరీరాన్ని ఆవిడ
దహనం చేసుకుంటది. ఆ దహనం చేసుకున్నప్పుడు భక్త ప్రహ్లాదుడు కాలేడు, కానీ ఆ హోలిక తన శరీరాన్ని తను కాల్చుకొని చనిపోతుందమ్మా. అలా చనిపోయినప్పుడు ఆ హోలిక వల్ల, హిరణ్యకశపుడి వల్ల అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న ఎవరైతే ఆ రాజ్యంలో ఉంటారో అమ్మా, వాళ్ళందరూ హోలిక చనిపోయిందని చెప్పేసి ఆవిడ చనిపోయిన ఒక ఆనందాన్ని వీళ్ళందరూ పండగలాగా చేసుకున్న రోజు ఈ హోలిక చనిపోవడం చేత హోలీ అని పెట్టారమ్మా ఒక పేరు. రెండో విషయం, నరసింహస్వామి ఈ హోలికని చంపింది కదా అని చెప్పేసి ఈ హిరణ్యకశపుడు వాళ్ళ కొడుకుని చంపడానికని గదతో ఎక్కడున్నాడు నీ హరిని పిలువు అని చెప్పేసి తీవ్రంగా ఇబ్బంది పెట్టినప్పుడు, ఇందులేడు అందులేడు ఎన్నెందుకు వచ్చినా అందరితో నా హరికలడు తండ్రి, మీరు భక్తి అనే భావం మానేశారు కాబట్టి నీకు తండ్రి కనబడతలేడు హరి అని చెప్పినప్పుడు, నరసింహస్వామి ఎక్కడున్నాడని తెలిసి స్తంభాన్ని కొట్టినప్పుడు ఆ స్తంభంలో నుంచి వస్తాడు. అది మనందరికీ తెలిసిందే. అలా తండ్రి వచ్చిన తర్వాత నరసింహస్వామిని ఆ భక్త ప్రహ్లాదుడిని చూసిన సన్నివేశం చరిత్ర ఇతిహాసాల్లో చాలా మంది చెప్తూ ఉంటారు. తండ్రి నరసింహస్వామి అవతారం ఎత్తేసి భక్త ప్రహ్లాదుడి కోసం అని హిరణ్యకశపుడిని చంపేస్తాడమ్మా. హిరణ్యకశపుడు అదే రోజు చనిపోతాడు. హోలిక రాక్షసి అదే రోజు చనిపోవడం చేత యావత్ ప్రజలందరూ ఈ పండగని హోలీ అని పెట్టి హోలిక రాక్షసి చనిపోవడం చేత హోలీ పండగ చేసుకుంటారనేది చరిత్ర, శాసన, ఇతిహాస పురాణాలలో, విష్ణు పురాణంలో రాసి ఉంది. ఇదంతా గరుడ పురాణంలో కూడా రాసి ఉంటది ఈ విధముగా. ఇప్పుడు మన దగ్గర చూడమ్మా, నార్త్ సైడ్ చాలా మంది శ్రీకృష్ణుడి గురించి పండుగ చేసుకుంటారు. ఇది అవును గురుగారు, నిజమే. శ్రీకృష్ణుడిని చేసుకోవడానికి గల అంతరార్థం ఏంటంటే అమ్మా, శ్రీకృష్ణుడు నలుపు రంగులో ఉండడం చేత రాధామాత శ్రీకృష్ణుడిని కొంచెం ఆట పట్టే, కృష్ణ చాలా నల్లగా ఉన్నావు, నేను చాలా ఎర్రగా ఉన్నాను కదా, నీకంటే నా చర్మమే చాలా కాంతివంతంగా మెరుస్తుంది అని చెప్పినప్పుడు శ్రీకృష్ణుడు చాలా 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 పర్సనల్ గా, అంటే ఆ విషయాన్ని తండ్రి ఖండించి యశోదామాతకు చెప్తాడు, అమ్మా నన్ను రాధా ఈ విధముగా నలుపుగా ఉన్నానని ఆట పట్టిస్తూ నన్ను కొంచెము ఇబ్బంది పెడుతుంది అని అన్నప్పుడు 7 రంగులతో కలిసిన రంగురంగులు, అంటే 7 రంగులు మన దగ్గర తెలుసు కదా, మన రెయిన్బో వస్తది కదా. అవునవును గురుగారు. ఆ 7 రంగులని అడవిలో నుంచి వెళ్ళి తీసుకురా కృష్ణ అని చెప్పి వనమూలికల సముదాయము, కొన్ని ఆకులు, కొన్ని చెట్ల ద్వారా 7 రంగులు తీసుకొచ్చి తండ్రి ఏం చేస్తాడంటే ఆ రంగులన్నీ కలపమని చెప్తుంది యశోదామాత. ఆ అన్ని రంగులన్నీ కలిపి అదొక కొలనులు, అంటే ఒక ఇప్పుడు ఇప్పట్లో మనం బకెట్ లాంటిది ఏదైనా అనుకోవచ్చు, ఒక దాంట్లో తీసి రాధామాత మీద ఆ నీళ్ళన్ని చల్లు కృష్ణ, ఆ రంగులతో ఉన్నది అని చెప్పినప్పుడు ఒకసారి రాధామాత పైన అవన్నీ చల్లగానే రాధామాత కూడా ఇమ్మీడియట్లీ నల్లగా రంగు మారుతుంది తల్లి. అలా మారినప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, చూసావా అన్ని రంగులు కలిస్తే వచ్చే రంగే నలుపు రంగు, అంటే శాశ్వతమైన రంగు నలుపు కాబట్టి నేను నలుపుతో ఉన్నాను, మీరన్నా అర్థం చేసుకోవాలి అని చెప్పి అమ్మకి జ్ఞానోదయం చేసిన ఈ రోజు, అప్పుడు తండ్రి అలా బాధపడి మళ్ళీ ఆనందంగా నిజమైన గుణపాఠము రాధామాతకి చెప్పడం చేత ఆ రోజు భక్తులందరూ ఆనందంగా శ్రీకృష్ణుడు ఆ గోపికలతో ద్వారకాలు అందరూ తినుబండారాలు తినుకుంటూ ఎంతో ఆనందంగా చేసుకున్న ఆ పండగ అమ్మ. ఇప్పటికీ మార్వాడి వాళ్ళు, నార్త్ సైడ్ ఉన్న వాళ్ళు శ్రీకృష్ణుడిది జై రాధే రాధే అని చెప్పేసి రంగులు చల్లుకోవడం కానీ, స్వీట్లు తినడం కానీ, కుటుంబాలలో కోలాటము, ఆ ఆనందంగా అందరు ఆడవాళ్ళందరూ చేతుల్లో కోలాటాలు తీసుకొని రాధే రాధే అనే పాటలు పెట్టుకొని వాళ్ళ సాంప్రదాయాలకి అనుకూలంగా ఉండే విధంగా చేసుకునే పండగ మనం ఎక్కువ శాతంగా దక్షిణ భారతదేశంలో చూస్తూ ఉంటాం. ఇలా వచ్చిన పండగ చేసుకుంటూ ఉంటారమ్మా. ఇందులో రంగులు అనేది చూసారా, మన్మధుడు ఏం చేశాడు తండ్రిని, ఇందులో కాముడిని కాలుస్తారు కదా తల్లి. అవును గురుగారు. కాముడిని ఎందుకు కాలుస్తారు ఇక్కడ అంటే, మహాముఖంటి మహా తపస్సులో ఉన్నప్పుడు మన్మధుడు ఆయన గారి యొక్క ప్రేయసి రతీదేవితోని వాళ్ళు కామ క్రియాకలాపాల్లో ఉన్నప్పుడు సంధ్యా సమయంలో అలా వాళ్ళు అడవిలో వస్తూ వస్తూ ఆనందంగా ఉన్నప్పుడు ముఖంటిని చూసి ఈయన గారు ఏంటి విచిత్రంగా దుమ్ములో ధూళిలో కూర్చొని ఉన్నాడు, మెడలో సర్పం ఉంది ఏంటి, ఈయన గారిని ఒకసారి డిస్టర్బ్ అంటే భంగం కలిగిస్తాము అన్న ఆలోచన ద్వారా మన్మధుడు ఏం చేస్తాడంటే అమ్మా, మన్మథ బాణాన్ని శివుడికి కొడతాడమ్మా. శివుడికి కొట్టినప్పుడు ఆ మన్మథ బాణం తగిలినప్పుడు తండ్రి కోపంతో నన్ను మహాముఖంటిని మహాయోగ సాధనలో కూర్చొని ఉన్నప్పుడు ఇంతటి తపస్సుని భంగం చేస్తావా మన్మథ అని చెప్పేసి 3వ కన్ను తెరిచి ఆ కంటి ద్వారా వచ్చిన మంట ద్వారా కాముడిని ఆ కామాన్ని దహనం చేస్తాడమ్మా. వాళ్ళు కామంతో కదా తండ్రిని తక్కువ వేసేశారు. ఇద్దరు ఒకళ్ళు మైమరిసిపోయి వచ్చేసి ఒక సాధువుని అంత తక్కువ అంచనా వేయడం అని చెప్పేసి తండ్రి ఆ మన్మధుడిని దహనం చేసినప్పుడు
రతీదేవి ఆ బూడిద తీసుకొని అడుగుతది, మహానీయ అర్ధనారీశ్వరి తత్వాన్ని తీసుకొని సౌభాగ్యవతిని అందరూ లోకమంతా బాగుండాలని కోరిన మీ కోరిక వల్ల నేను నా భర్తని కోల్పోయాను కదా, ఇది మహాముక్కటికి తగదు కదా, నా భర్తని నాకు తిరిగి ఇవ్వండి, మా యొక్క తప్పును క్షమించండి, మమ్మల్ని ప్రాయశ్చిత్త పడేలా చేయండి అని అన్నప్పుడు ఆమె పడ్డ బాధ తండ్రి చూసి ఒక ఆడబిడ్డ ఎంతటి బాధపడుతుందని 7 అక్షులు అంటే 7 సార్లు 7 జన్మల బంధం కదమ్మా భార్యాభర్తలు అంటే, 7 కన్నీటి చుక్కలు అక్షులు వదిలినప్పుడు వచ్చినది 7 ముఖాల రుద్రాక్ష. అలా కూడా మన్మధుడి ద్వారా వచ్చిన రుద్రాక్ష ఒకటి ఉంది. అలా తండ్రి ఏమంటాడంటే, నేనైతే వరాన్ని వెనక్కి తీసుకోలేను, ఒకసారి నా చేతుల ద్వారా మంట ద్వారా ఆ బూడిద అయిపోయిన శరీరం మళ్ళీ బ్రతకడం అనేది కుదరదు కాబట్టి మానవ శరీరాలలో కామరూపాన కామం బతికే ఉంటది కాబట్టి నీ యొక్క పెనిమిటి ప్రతి మానవ శరీరం ఆడవాళ్ళ మగవాళ్ళ శరీరంలో బతుకుంటాడు. ఏ రోజైతే అంటే ఈ రోజు రేపటి రోజు అంటే పౌర్ణమి రోజు అనమాట ఈ విషయం జరిగింది. ఈ రోజు చరిత్ర ఇతిహాస పురాణాలలో కాముడు అన్న ఆ పేరుతో కామాన్ని దహనం చేసే ఈ సమయం రోజు ఈ పెనిమిటి మళ్ళీ పుడుతూ ఉంటాడు. కామాన్ని ఎవరైతే ఈ రోజు కాలుస్తారో అంటే మన దగ్గర కాముడిని కాల్చిన తర్వాత బొట్టు పెట్టుకుంటారు, పవిత్రంగా పెట్టుకుంటారు కదమ్మా. అలా కామాన్ని దహనం చేయడానికి అవకాశము ఆ రోజు మహాముక్కటిని అవహేళన చేసినందుకు ఇక్కడ సంవత్సరానికి ఒకసారి మనకు తెలియకుండానే మానవులంతా కామాన్ని దహనం చేస్తారు అక్కడ. ఎందుకంటే ఆ రోజు కామంతోనే అలా చేయడం అనేది ఒక నానుడి అమ్మ, కాముడి దహనం అందుకు జరుగుతుంది. ఇప్పుడు మీరు అడిగిన 3వ ప్రశ్న 3 అయినాకమ్మ 4వ విషయం ముఖ్యమైనది, రంగులు అనేది మన దగ్గరికి ఎలా వచ్చాయి, అసలు ఎందుకు రాసుకుంటాం అనే విషయం ముఖ్యంగా యావత్ భారతదేశ ప్రజలే కాదు చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటమ్మా, ఒకప్పుడు ఇప్పుడు మార్చి నెలలో ఎండింగ్ లో ఉన్నాం తల్లి, ఎండలు చాలా బాగా బలంగా అంటే చాలా బలంగా కొడుతున్నాయి. ఇలాంటప్పుడు నీళ్లకు సంబంధించిన విషయాలు చాలా ఆచితూచి పోవాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి, వృధా చేయకూడదు నీళ్లు అని. ఒకప్పుడు కొలనులో నుంచి నీళ్లు తేవాలి, చెరువులో నుంచి లేదా నదుల నుంచి నీళ్లు కడవలలో తేవడం అనే కార్యక్రమం ఉండడం చేత ఆ నీళ్లు వృధా చేస్తే ఈ స్థానాలని అదని ఇదని వృధా చేస్తే ఈ 3 నెలలు తీవ్రమైన మేలో ఏప్రిల్లో జూన్లో ఎండాకాలం చాలా హెవీగా ఉంటది కాబట్టి ఈ నీళ్లు కరువు వస్తే అందరికీ నిత్య అవసరాలకు ఇబ్బంది అవుతుందన్న ఆలోచన చేసి అప్పట్లో ఉన్న శాస్త్రజ్ఞానం శాస్త్రవేత్తలు మన ఋషి పరంపరలో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే అమ్మ ఈ నీళ్లు వృధా చేయకూడదు అని చెప్పేసి 7 రంగులను తీసుకొచ్చి శరీరాలకి రాసేవాళ్ళు తల్లి. అలా రాసిన తర్వాత తప్ప 3 నెలలు స్నానం చేయకూడదు అని చెప్పేవాళ్ళు. ఆ 3 నెలలు స్నానం చేయకపోవడం వల్ల వీళ్ళకి నీళ్లు వృధా కాకపోయేది, కేవలం తినడానికి నిత్యావసరానికి మాత్రమే నీళ్లు వాడాలి. ఎందుకంటే మంచి మంచి సరస్సులే అన్ని ఎండిపోతాయి కదమ్మా ఈ ఎండలకి. అలా వచ్చినప్పుడు 3 నెలల కోసమని రంగులు రాసుకోవాలి అన్న నానుడి ఋషి పరంపర నుంచి వచ్చి అది జూన్ నెలలో మొదట ఋతుపవనాలతోని బాగా పెద్ద వర్షం పడుతుంది కదమ్మా, ఫస్ట్ పడ్డప్పుడు స్నానం చేయాలనేది నియమ నిబంధనలు పెట్టారు మన పెద్దవాళ్ళు మనకి. అలా పెట్టడం చేత మన శరీరాలని మన ఆరోగ్యాలని భావితరాలకి పశువులకి తర్వాత చిన్న చిన్న జీవరాశులకి వ్యవసాయానికి నీళ్లు ఉపయోగపడాలని నీళ్లు వృధా చేయకూడదు, ఈ రంగులు రాసుకుంటే ఖరాబుగా వనస్పతికలకు సముదాయమైన రంగులు రాసుకోవడం వల్ల మనల్ని మనం కాపాడబడతాము అని 3 నెలలకి మన దగ్గర రుజువులు ఉన్నాయి. ఇట్ వాజ్ అ ప్రూవెన్ డాక్యుమెంట్ బై ది సైంటిస్ట్ ఆల్సో. ఇలా చేయడం వల్ల ఈ రోజు పండగ ఈ విధంగా ఎందుకు వచ్చిందంటే మనం రంగులు రాసుకుంటున్నాము ఆనందంగా. తర్వాత మనం చూడడమ్మా లక్షల క్యూసెక్ల నీళ్లు మధ్యపత్తులో ఎన్ని వేస్ట్ చేస్తాము, ఒకరినొకరు నీళ్లు కొట్టుకుంటాము, ఒకరినొకరు నీళ్ళలోనే ముంచుకుంటాము, ఒకరొకరు బకెట్లో తెచ్చుకుంటారు, ట్యాంకుల్లో పోసుకుంటారు, ఇంకేదో పార్టీస్ అని అనడంలో మనకు తెలియకుండానే నీళ్లు కొన్ని లక్షల క్యూసెక్లు మనం వేస్ట్ చేస్తున్నాము. ఈసారి జరుగుతుంది ఈ పండగ రోజు. మొదటే ఎండాకాలము నీళ్లు వృధా చేయకూడదు అని చెప్పిన హెచ్చరికలు మొదలవుతున్నాయి. ఇంతకాక మొన్న జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఒక అబ్బాయికి 1000 రూపాయలు ఫైన్ వేసాడు చూడండి, బండి బయట అడుగుతున్నాడు పైప్ పెట్టి అని చెప్పేసి. అలా తెలుసుకొని మన సంప్రదాయాన్ని హోలీ ఎలా జరుపుకోవాలి రంగులు లేకుండా అంటే అమ్మా రంగులు కొద్దిగా రాసుకున్నా పర్లేదు, ఇంట్లో ఆనందంగా కోలాటంగా ఆనందంగా ఆడుకొని మనము తీపి వంటకాలు చేసుకొని కులదైవాన్ని మన ఇష్ట దైవాన్ని పూజించుకొని గుడులు గోపురాలు పోయి చేసుకున్న పండుగ కూడా రంగుల పండుగనే. ఇలా నేను చెప్పిన దాంట్లో అమ్మ అసలు రంగులే లేవు చూసారా, 4 సందర్భాలు చరిత్ర ఇతిహాసాలలో పెద్దవాళ్ళు మనకి ఏమి ఇచ్చారన్న విషయం చెప్పిన దాంట్లో అసలు రంగే లేదు కదమ్మా.
జీవితం రంగులమయం కావాలా అనేది రాసింది అక్కడ. హిరణ్యకశిపుడు చావడం చేత ప్రజలు బాగుపడ్డారు. అక్కడ శ్రీకృష్ణుడు రాధామాత ఒకరినొకరు జ్ఞానోదయం చేసుకోవడం వల్ల ప్రజలు బాగనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రంగుల ప్రపంచం తీసుకొని వచ్చాము మనందరము అని అంటే అందులో శరీరాలు కాపాడుకోవాలి. మన్మధుడు చేసిన ఆ కామానికి సంబంధించి మన్మథ బాణం ద్వారా తండ్రి మనలో కామాన్ని దహనం చేయకపోతే మానవ శరీరాలకు ఇబ్బందులు జరుగుతాయని చెప్పేసి సంవత్సరానికి ఒకసారన్నా కామదహనం చేయాలని చెప్పేసి మనకు తెలియకుండానే ఆ కాముడి రూపాన కామాన్ని దహనం చేస్తున్నాము. ఇలా జరుగుతున్న పండుగలో ఎన్ని మార్పులు వచ్చాయి చూడు తల్లి, ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి. ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది అసలు పండగలాగా లేనే లేదు. కాబట్టి ప్రేక్షకులందరికీ మీరందరూ కూడా చెప్పండి, పండుగలో మనం నీళ్లు వృధా చేయకూడదు. ఎందుకంటే చాలా సమస్త జీవరాశులు నీళ్ల గురించి ఎదురు చూసే తరుణాలు ఈ ఎండాకాలంలో ఉంది. వానుడు ఆయన ప్రతాపం తీవ్రంగా చూపిస్తున్నాడు. మీరు కూడా మంచి ప్రయత్నం చేశారు. చాలా మందికి మీ ఛానల్ ద్వారా కూడా చెప్పండి అమ్మా, పండుగ విశేష వివరణలు అందరికి అందించండి. నిజంగా హోలీ పండుగ ఈ వీడియోలు అన్ని చూసి గురువులు సాధువులు చెప్పేటన్ని చూసి చాలా మంది మారాలి. దానివల్ల మనల్ని మనం కాపాడుకోవడం కాకమ్మా భవిష్యత్తు కూడా బాగుండాలని ఆశీర్వాదం తీసుకుంటూ హోలీ పండుగ విశేషాలు మీకు అందిస్తున్నామమ్మా. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. థ్యాంక్ యూ. ఉంటానమ్మా. థ్యాంక్ యూ గురుగారు. సో ఇందాక నేను ఒకటి అన్నాను కదా, సో హోలీ పండుగ అంటే తినడం, డాన్స్ వేయడం, రంగులు పూసుకోవడం, వెళ్ళి పడుకోవడం, రెస్ట్ తీసుకోవడం అని. సో నేను ఎంత రాంగో నాకు ఇప్పుడు అర్థమైంది నిజంగా. గురుగారు హోలీని నాకు లాస్ట్ లో ఒకటి చెప్పారు కదా, వాటర్ సేవ్ చేసుకోవడానికి. మన వాళ్ళు హోలీ చేసుకుంటే ముందు వాటర్ వేస్ట్ చేస్తారు. అవును, కానీ ఎంత చక్కగా చెప్పారు అసలు. నిజంగా హోలీ యొక్క ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయా అని చెప్పేసి ఇప్పుడు అర్థమైంది. అండ్ దీన్నే కాదు, ఇప్పుడున్న యూత్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో ఈ జనరేషన్ లో ఏ పండుగ అయినా కూడా ఒక లైక్ సెలబ్రేషన్స్ అయిపోయింది. ఒక బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా ఉంటుందో అలాగే ఒక పండుగ కూడా అయిపోయింది. ఇప్పుడు వినాయక చతుర్థి కానివ్వండి, హోలీ, ఇంకా న్యూ ఇయర్ కి ఏదున్నా కూడా డీజేలు పెట్టుకోవడం, డాన్స్ చేసుకోవడం, తాగడం, ఇది కామన్ అయిపోయింది. సో ఎవరైతే మా వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళందరూ హోలీ జాగ్రత్తగా జరుపుకోండి. సో వాటర్ ని సేవ్ చేయండి. గురుగారు కూడా మనకు చెప్పింది అదే, వాటర్ సేవ్ చేయండి అండ్ అందరూ జాగ్రత్తగా ఉండండి. సో వన్స్ అగైన్ మా వ్యూవర్స్ అందరికీ కూడా హ్యాపీ హోలీ.